కరువుతలాడుతున్నటువంటి రైతాంగానికి ఏ రకమైనటువంటి ధైర్యం చెప్పాలో కొత్తగా ప్రణాళిక రూపొందించుకొని రాజధాని ఎక్కడుందో తెలియక అయోమయంలో ఉన్నటువంటి ప్రజలను ఎక్కడికి వెళ్ళాలి, ఈ ఆఫీస్లో పని పడితే ఏ ఆఫీసర్ని కలవాలా అని టెన్షన్లో ఉన్నటువంటి వాళ్లకు భరోసా కలిగించే విధంగా ఈ రకంగా చేయాలి అని ఫాస్ట్గా అందరినీ కలుపుకొని అందరినీ కూర్చిపెట్టుకొని సమావేశాలు ఏర్పాటు చేయాల్సింది పోయి నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడో అని భయపడో ఇంకో నువ్వు ప్రమాణ స్వీకారం చేసినటువంటి డేట్ కూడా స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఎందుకని రెండో తేదీ చేయలేకపోతున్నావు అంటే ప్రజలు నిన్ను నిలదీస్తారని నీ మొదటి సంతకం గురించి అడుగుతారని చెప్పి భయపడుతున్నావా? ఎందుకోసం ఆలోచన చేస్తున్నావు? ఈరోజు వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. మేమంటున్నాం మళ్ళీ దానికి కూడా రకరకాల విన్యాసాలు నేను రాష్ట్రం విడిపోకముందు చెప్పాను అని చెప్పేటువంటి స్లోగన్తో ఎల్లో మీడియాతో రాయించడానికి ప్రయత్నం చేస్తున్నావు. దయ ఉంచి దాంతో కాంప్రమైజ్ కావద్దు. మేము ప్రజల పక్షం నుండి పోరాడతాం. పంట రుణాలు కాదు, నువ్వు చెప్పినటువంటిది వ్యవసాయ రుణాలు. వ్యవసాయ రుణాలు అంటే టర్మ్ లోన్స్తో సహా బంగారు లోన్స్తో సహా ప్రతి ఒక్క లోను రైతుకు మాఫీ కావాలి. అది మాఫీ అయ్యేంత వరకు ప్రజల పక్షాన్ని మేము పోరాడతాం. ఎవరో ప్రలోభాలకో భయానికో ఇంకొకటో నువ్వు బెదిరించో నీ పార్టీలకు ఒకరిద్దరు నేను లాక్కొని ఉండొచ్చు. దానివల్ల మా పార్టీకి ఏ నష్టం లేదు. ప్రజలతో పుట్టినటువంటి పార్టీ మాది. 400% పైగా ఓట్ల శాతం పెంచుకున్నటువంటి వాళ్ళం. 2 సంవత్సరాల్లోనే ఎస్టాబ్లిష్ అయినటువంటి పార్టీ 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు పికప్ అవుతున్నారని చెప్పి జైలుకు పంపించిన మొక్కువని ధైర్యంతో పార్టీ నిలబెట్టుకున్నటువంటి శక్తి ఉన్నటువంటి పార్టీ కేవలం ప్రజల అండతో క్యాడర్ అండతో. అంతేగాని నీలాగా దొంగ మాటలు మాయమాటలు ప్రలోభాలు వ్యవస్థను నాశనం చేసేటువంటి విధానాలు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంబించదు. ఏ ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టా, ప్రతిరోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టా, ఇప్పుడు వేర్ ఆర్ వి గోయింగ్, మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఏమైపోతుంది వ్యవస్థ అని మాట్లాడేటువంటి నువ్వు ఈరోజు అధికారం వస్తానే నువ్వు ఎక్కడికి పోతున్నావు? నువ్వు దిగజార్చడానికి ప్రయత్నం చేస్తున్నావు అన్ని వ్యవస్థలను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థ దిగజారాయంటే నువ్వు కారకుడివి. ఇప్పుడు మళ్ళా మొదలుపెట్టావు. కానీ ఎవ్వరు కూడా అంటే నీ యొక్క భ్రమలు నువ్వు ఎటువంటి వ్యక్తిగానే ఆలోచన చేసుకుంటే నువ్వు నక్కవు, పులితోలు కప్పుకున్నటువంటి నక్కవు. 3 నెలల్లో నీ బండారం బయటపడుతుంది. నీవన్నీ కూడా బయటకు వస్తాయి. నువ్వు ఏ రకంగా మభ్యపెట్టావు, ఏ రకంగా మోసపూరితమైనటువంటి మాటలు చెప్పావు, ఏ రకమైన భ్రమలు సృష్టించావు, అన్నీ కూడా పటాపంచలు అవుతాయి. ఆ భయం ఎదుర్కోవటానికి ప్రతిపక్షం నిలదీస్తుంది, ఎక్కడికి పోయినా వీళ్ళు అడుగుతారు అని చెప్పి ఆ ప్రతిపక్షం లేకుండా చేయాలా అని చెప్పి నువ్వు తపన పడుతున్నావేమో. అది చేయలేవు. అనునిత్యం ప్రజల కోసం పోరాడతాం. కొంతమంది మరీ దిగజారుతున్నారు. అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మంచివారే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచిదే, కానీ నిజే కొరకు అభివృద్ధి కోసం పోతున్నామని చెప్పి మనల్ని ప్రజలను గెలిపించింది ఒక పార్టీ సింబల్ పైన, ఒక నాయకుడు నాయకత్వం పైన. నీకు నిజంగా ప్రజలు నువ్వు డెవలప్మెంట్ కోసమే పోయినాను, అధికార పార్టీ వైపు నేను వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది నువ్వు అనుకోనుంటే అటువంటి వ్యక్తిని ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సింది. ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు పార్టీ సింబల్ పైన పోటీ చేశారు? పార్టీ సింబల్ పైన పోటీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా కట్టుబడి ఉండాలి. భయాందోళనలు బెదిరింపులు వాటికన్నీ కూడా నెరవకూడదు. ఏం గవర్నమెంట్ అన్నది వాళ్ళ సొంత జాగీరా కాదు. ప్రభుత్వం అనేది అందరికి సంబంధించింది. అభివృద్ధి అన్నది వాళ్ళే చేయాలనుకుంటేనే చేయాల్సింది కాదు. మనం కూడా వాళ్ళ మెడలోంచి చేయించుకోవాలి అభివృద్ధి. ప్రతి విషయంలో పోరాడాలి. ప్రజల కోసం మేము పార్టీలు మారుతున్నాం అంటున్నారు. ఇది చాలా తప్పు. ప్రజల కోసం పార్టీలు మారాల్సినటువంటి పరిస్థితి ప్రజలు ఎప్పుడూ కోరుకోరు. మీ యొక్క సొంత వ్యాపార లావాదేవీల కోసం పార్టీలు మారేటువంటి వాళ్ళను ప్రజలు ఎక్కడికైనా నిలదీస్తారు. మేము చెప్తున్నాం అభివృద్ధి విషయంలో ప్రజలు మాకు ఇన్ని ఓటేసి గెలిపించింది, నా నియోజకవర్గంలో మ్యాండేట్ ఇచ్చింది పలానా వ్యక్తి వెనకలుండు, ఆ పార్టీకి నువ్వు వెనకలుండు అని చెప్పి మమ్మల్ని గెలిపించారు. వెనకలుంటాం. అందులో దాంతోపాటు ప్రజలకు కూడా అండగా ఉంటాం. జరగవలసినటువంటి అభివృద్ధిని నిలదీసి తీసుకుంటాం. ప్రభుత్వం అన్నది ఒక నిరంతర ప్రక్రియ. ఎవరో ఒకరోజు వీళ్ళు ఉంటారు, ఇంకొక రోజు వేల్లో ఉంటారు. వాళ్ళ సొంత జాగీర్లు కాదు. వాళ్ళ చేతులు గుప్పెట్లో పెట్టుకొని బెదిరించాలంటే కూడా బెదిరే వాళ్ళు ఎవరూ ఉండరు. ఎప్పుడైనా కూడా ఒక రాజకీయ నాయకుడు విలువలతో బతకాలి. ఆ విలువలతో బతికే విధానం నేర్పించినటువంటి నాయకుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ హామీలు ఇచ్చారు ప్రజలకు. రుణమాఫీ అయితేనేమి, నిరుద్యోగ యువతకు వృత్తినిస్తామైతేనేమి చాలా హామీలు ఇచ్చారు.